శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో ఆది పర్వలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, వర్గ అని ఒక అప్సరస ఉన్నది. వాళ్ళొక 5గురు స్నేహితురాళ్ళు. ఒకానొక సమయంలో ఒక బ్రాహ్మణ్ణి, ఆయన ఏదో సంసిత వ్రతుడు, వ్రతసిద్ధి కలిగిన వాడు, బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాడు. ఆయన్ని విసిగిస్తే ఆయన అనంతమైన కాలము మీరు నీళ్లలో గ్రాహాలై తిరుగుతారు అనేసరికి ఏం జరిగిందని చూద్దాము. మన వర్గ మన అర్జునుడికి చెప్తూ ఉన్నది ఇదంతా. ఎందుకు అంటే అర్జునుడు వనవాసం చేస్తూ ఉన్నాడు. ఆయన అన్ని తీర్థాలు, క్షేత్రాలు తిరుగుతూ ఒకానొక ప్రదేశానికి వెళ్తే ఒక 5 తీర్థాలని మన మునులు వదిలిపెట్టి మిగిలిన తీర్థాలను సేవిస్తూ ఉంటే ఎందుకండి అని అడిగితే, వాళ్ళు అక్కడ గ్రహాలుంటాయి, మొసళ్ళుంటాయి. ఆ గ్రహాలకి భయపడి మేము వెళ్ళట్లేదని చెప్తే, ఆయన అందులో ఒక తీర్థంలోకి స్నానం కోసం దిగాడు. అనుకున్నట్టుగానే అందులో ఉన్న మొసలి ఆయన్ని పట్టుకోబోయింది. ఆయనే ఆ మొసలిని పట్టుకొని వచ్చి ఆ నీళ్ళలో నుంచి బయటకొచ్చి ఇవతల దాంతో పాటు ఆ మొసలితో పాటు నిలబడేసరికి ఆ మొసలికి ఆ రూపము మారిపోయింది. మొసలిలాగా లేదిప్పుడు. ఏం జరిగిందమ్మా అని అడిగితే, ఆ వర్గ కథ చెప్తూ ఉన్నది గదా! ఈ విధంగా మేము ఒకానొక సమయంలో బ్రాహ్మణ్ణి విసిగిస్తే ఆయన శపించాడు అని. ఇంకా తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆమె వర్గ చెప్తున్న కథ విందాము. తతః వయం ప్రవ్యధితాః సర్వాః భరత సత్తమా ఆయామ శరణం విప్రం తం తపోధనం అచ్యుతం. ఓ భరత శ్రేష్ఠుడా అర్జున, తతః ఇంక వయం మేమందరము ప్రవ్యధితాః చాలా బాధపడ్డాము. తం విప్రం తపోధనం అచ్యుతం అసలు తన స్థితి నుంచి కొంచెం గూడా అచ్యుతం కాని ఆ విప్రుడెవరున్నాడో బ్రాహ్మడు తపోధనుడు, ఆయననే మేము శరణం ఆయామ, ఆయన శరణు కోరాము. రూపేణ వయసా చ ఏవ కందర్పేణ చ దర్పితాః అయుక్తం కృతవత్యః స్మ క్షంతుమర్హసి నః ద్విజ. ఓ ద్విజుడా, అందమైన రూపాలతో ఉన్నాము, చక్కటి వయసుతో ఉన్నాము. కందర్పేణ దర్పితాః కామవశులమై ఉన్నాము. అటువంటి మేము అయుక్తమైన ఈ పని, మిమ్మల్ని ప్రలోభ పెట్టడమన్న పనిని కృతవత్యః చేశాము. నః మమ్మల్ని క్షంతుమర్హసి మీరు క్షమించవలసింది. ఏషః ఏవ వదః అస్మాకం సుపర్యాప్తః తపోధన యత్ వయం సంసితాత్మానం ప్రలోబ్ధుం త్వాం ఇహ ఆగతాః. నువ్వు మళ్ళీ మాకు ప్రత్యేకంగా శాపం ఇవ్వవలసిన అవసరం కూడా లేదు ఓ తపోధనుడా. యత్ ఏదైతే వయం మేము సంసితాత్ముడివి, మనసేంద్రియ నిగ్రహం కలిగిన వాడివి, అటువంటి త్వాం నిన్ను ప్రలోబ్ధుం ఇహ ఆగతాః, నిన్ను ప్రలోభ పెట్టడం కోసం మేమిక్కడికి వచ్చాము గదా. మేం చేసిన తప్పే చాలు, సుపర్యాప్తః అంత మాత్రమే చాలయ్యా. ఏషః ఏవ అదే అస్మాకం వదః, అదే మా చావు. మేము నిన్ను ఇబ్బంది పెట్టడంతోటే మేం చేసిన తప్పుకు మరణించినట్టే. మళ్ళీ కొత్తగా నువ్వు మాకు శాపాన్ని ఇవ్వవలసిన అవసరం గూడా లేదు. అటువంటి తప్పిదం చేశాము. బ్రహ్మద్రోహం చేశాం మేము. సర్వభూతేషు ధర్మజ్ఞ మైత్రః బ్రాహ్మణః ఉచ్యతే. సత్యః భవతు కళ్యాణ ఏషః వాదః మనీషిణాం. ఓ ధర్మజ్ఞుడా, బ్రాహ్మడంటే ఎవరు? సర్వ ప్రాణుల పట్ల మైత్రీ భావనతో ఉంటాడు అని ఉచ్యతే చెప్తారు. సర్వభూత హితే రతః అని చెప్తారు. కాబట్టి ఓ మంగళమూర్తి, ఓ కళ్యాణ, ఏషః మనీషిణాం వాదః, జ్ఞానులు చెప్పే ఈ మాట సత్యః భవతు నిజమౌగాక. మా పైన నువ్వు దయ చూపించు.
శరణం చ ప్రపన్నానాం శిష్టాః కుర్వంతి పాలనం శరణం త్వాం ప్రపన్నాః స్మ తస్మాత్ త్వం క్షంతుం అర్హసి. శిష్టాః శిష్టులైన వాళ్ళు శరణమడిగి ఆశ్రయించిన ప్రపన్నులను కరుణించి వారి పట్ల పాలనం కుర్వంతి వాళ్ళను పాలిస్తారు కదా. త్వాం శరణం ప్రపన్నాః స్మ మేమందరము నిన్ను శరణు కోరుకుని వచ్చాము. తస్మాత్ అందుకని త్వం నువ్వు మమ్మల్ని క్షంతుం అర్హసి మమ్మల్ని క్షమించవలసి ఉన్నది అని వాళ్ళు ఆ బ్రాహ్మడికి చెప్తే ఏం జరిగిందని వైశంపాయనుల వారు చెప్తున్నారు. ఏవముక్తః తు ధర్మాత్మా బ్రాహ్మణః శుభకర్మకృత్ ప్రసాదం కృతవాన్ వీర రవిసోమ సమప్రభః. ఏవం ఈ విధంగా చెప్పబడి ఆ ధర్మాత్ముడు ఆ బ్రాహ్మడు శుభకర్మలు చేసేవాడు పుణ్యకర్మలు చేసేవాడు పుణ్యాత్ముడు సూర్యచంద్రులకు సమానమైన తేజస్సు కలిగిన వాడు ఓ వీరుడా అని మన వర్గ ఇక్కడ వైశంపాయన ఉవాచ అని ఉంది కానీ వర్గ ఉవాచ వర్గనే చెప్తున్నది. ఇంకా డైలాగ్ అంతా ఆమె ఏం చెప్తున్నదంటే అర్జునుడితో, ఓ వీరుడా ఆ ధర్మాత్ముడు ఆ బ్రాహ్మడు ఈ విధంగా మేము చెప్పేసరికి ప్రసాదం కృతవాన్ మమ్మల్ని అనుగ్రహించాడు. ఏ విధంగా అంటే బ్రాహ్మణుడు ఈ విధంగా అన్నాడు వాళ్ళతో, యదాచవః గ్రాహభూతాః గృహ్ణంతీః పురుషాన్ జలే ఉత్కర్షతి జలాత్ కశ్చిత్ స్థలం పురుష సత్తమః తదా యూయం పునః సర్వాః స్వరూపం ప్రతిపత్స్యత అనృతం న ఉక్తపూర్వం మే హసతాపి కదాచన తాని సర్వాణి తీర్థాని ఇతః ప్రభృతి చయేవః పుణ్యాని చ భవిష్యంతి పావనాని మనీషిణాం. యదా ఎప్పుడైతే వహ మీరు జలే నీళ్లలో ఉంటూ గ్రాహభూతాలుగా అంటే మొసళ్ళగా మారి నీళ్లల్లో నివసిస్తూ ఎవరైనా పురుషులు మనుషులు ఎవరైతే స్నానం చేయడానికి అందులోకి దిగుతారో వాళ్లను గృహ్ణంతి గ్రసిస్తూ ఉంటారు. అప్పుడేం జరుగుతుందంటే కశ్చిత్ ఒకానొక పురుషోత్తముడు మిమ్మల్ని ఆ జలాత్ నీళ్లలో నుంచి ఉత్కర్షతి స్థలం పైకి నీళ్లలో నుంచి భూమిపైకి లాక్కునొస్తాడు. తదా అప్పుడు యూయం మీరందరూ పునః మళ్ళీ సర్వాహ స్వరూపం ప్రతిపత్స్యథ మీ మీ స్వరూపాలను పొందుతారు. మే నాచేత కదాచన ఎప్పుడూ కూడా హసతాపి వేళాకోళానికి కూడా అనృతం న ఉక్తపూర్వం పరాచకానికి కూడా నేనెప్పుడు అబద్ధమాడలేదు. నేను అన్నమాట నిజమవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా గ్రాహభూతాలు అవుతారు, మొసళ్ళు అవుతారు. కానీ ఎప్పుడైతే ఎవరైనా సరే మిమ్మల్ని ఆ నీళ్లలో నుంచి బయటికి లాగుతాడో అప్పుడే మీరు మీ పూర్వ రూపాలను పొందుతారు. అప్పుడేం జరుగుతుందంటే తాని సర్వాణి తీర్థాన్ని ఇత ప్రభృతి చయేవహ ఇంకిక్కడి నుంచి ఎప్పుడైతే మీరు ఆ విధంగా మోక్షాన్ని పొందుతారో అప్పటి నుంచి ఆ తీర్థాలన్నీ కూడా పుణ్యకరమై ఉంటాయి, మనుషులకు పావనం కలిగిస్తాయి అని ఆయన చెప్పారు. అని చెప్పి మన వర్గ ఏమంటుందంటే తతః అభివాద్య తం విప్రం కృత్వా చ ఏవ ప్రదక్షిణం అచింతయామ ఉపసృత్య తస్మాత్ దేశాత్ సుదుఃఖితాః. తతః ఇంకా మేమందరము తం విప్రం ఆ బ్రాహ్మడికి అభివాద్య నమస్కారం చేసి ప్రదక్షిణం కృత్వా చ ఏవ ఆయనకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించిన తర్వాత ఉపసృత్య అక్కడి నుంచి తస్మాత్ దేశాత్ ఆ ప్రదేశం నుంచి యువతలకు వస్తూ అచింతయామ ఆలోచించుకుంటూ ఉన్నాము, చాలా బాధపడ్డాము, ఎక్కడికి వెళ్ళి ఉండాలి, తొందరలో అటువంటి మహావీరుడు ఎవరైనా వచ్చి మమ్మల్ని బయటపడేయాలి అంటే ఎక్కడ ఉంటే మాకు అటువంటి పరిస్థితి కలుగుతుంది అని ఆలోచించుకుంటున్నాం, చాలా బాధపడుతూ ఉన్నాము. క్వను నామ వయం సర్వాః కాలేన అల్పేన తం నరం సమాగచ్చేమయః నః తద్రూపం ఆపాదయేత్ పునః. క్వ ఎవరు వయం సర్వాః మనందర్నీ అల్పేన కాలేన స్వల్పకాలంలోనే బయటపడేసే ఆ మనిషి ఎవరు, తం నరం
ఆ నరుణ్ణి మనం ఎట్లా పొందగలము, సమాగచ్చేమా? యహ ఏ మనిషైతే నహ మనకు పునః తిరిగి సద్రూపం ఆపాదయేత్ మన పూర్వ స్వరూపాన్ని మనకు మళ్ళీ కలిగిస్తాడో అటువంటి మనిషిని మనము తొందరలోనే కలుసుకునే కాలమెప్పుడు, ఎట్లా, ఎక్కడా అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. తాహ వయం చింతయిత్వా ఏవం ముహూర్తాతివ భారత దృష్టవత్యః మహాభాగం దేవర్షిం ఉత నారదం. ఓ భారత అర్జున, తాహ వయం మేము ఏవం ఈ విధంగా చింతయిత్వా ఆలోచించుకుంటూ ఉంటే ముహూర్తాతీవ అదే సమయంలో మహాభాగ్యవంతుడు దేవర్షి నారదుడు ఆయనను దృష్టవత్యః మేము చూశాము, ఆయన కనిపించాడు మాకు. సర్వాః హృష్టాః స్మ తం దృష్ట్వా దేవర్షిం అమితజ్జితిం అభివాద్య చ తం పార్థ స్థితాః స్మ వ్యథితాననాః. ఓ పార్థ, మేమందరము కూడా సర్వాః తం దేవర్షిం దృష్ట్వా అమితజ్జితులతో ఉన్న, గొప్ప తేజస్సుతో ఉన్న దేవర్షిని చూస్తూనే హృష్టాః స్మ చాలా సంతోషించాము. తం అభివాద్య ఆయనకు నమస్కారం చేసి, కానీ వ్యథిత ఆననాః మా ముఖాల్లో మా బాధ తెలుస్తూనే ఉన్నది. ఆ విధంగా స్థితాః నుంచున్నాము. సహ నః అపృచ్ఛత్ దుఃఖమూలం ఉక్తవత్యః వయం చ తత్ శ్రుత్వా తచ్చ యథావృత్తం ఇదం వచనం అబ్రవీత్. సహా నారదుడు నః మమ్మల్ని మా యొక్క దుఃఖమూలాన్ని అపృచ్ఛత్ అడిగాడు. ఏమమ్మా, ఎందుకంత బాధపడుతున్నారు, మీ దుఃఖానికి కారణమేమి అని అడిగాడు. వయం మేమప్పుడు తత్ ఆ దుఃఖమూలమేమో, మా దుఃఖానికి కారణమేమో అదంతా ఉక్తవత్యః చెప్పాము. తత్ శ్రుత్వా అదంతా విని, యథావృత్తం ఏం జరిగిందో అదంతా విని ఆయన మాతో ఇదం వచనం అబ్రవీత్, ఈ మాట అన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, దక్షిణే సాగరానూపే పంచతీర్థాని సంతి వై పుణ్యాని రమణీయాని తాని గచ్చత మాచిరం. ఈ సముద్రానికి దక్షిణ తీరంలో 5 తీర్థాలున్నాయి, పుణ్యకరమైనవి, రమ్యమైనవి. వాటి దగ్గరికి వెళ్ళండి, ఇంకా ఆలస్యం చెయ్యనవసరం లేదు. తత్ర ఆశు పురుష వ్యాఘ్రః పాండవః వః ధనంజయః మోక్షయిష్యతి శుద్ధాత్మ దుఃఖాత్ అస్మాత్ న సంశయః. తత్ర అక్కడికి ఆ పురుష శ్రేష్ఠుడు ధనంజయుడు, పాండవుడు, అర్జునుడు వస్తాడు. ఆ శుద్ధాత్ముడు వహ మిమ్మల్ని మీ దుఃఖాత్ అస్మాత్ దుఃఖాత్ మీ ఈ దుఃఖంలో నుంచి మోక్షయిష్యతి బయట పడేస్తాడు. న సంశయః అనుమానం లేదు. తస్య సర్వాః వయం వీర శ్రుత్వా వాక్యమిహ ఆగతాః తత్ ఇదం సత్యం ఏవ అద్య మోక్షిత అహం త్వయా అనఘ. ఓ అనఘుడా, ఓ పుణ్యాత్ముడా, ఓ వీరుడా, తస్య వాక్యం శ్రుత్వా ఆయన చెప్పిన మాటను విని, వయం సర్వాః మేమందరము కూడా ఇహ ఆగతాః ఇక్కడికొచ్చి ఈ తీర్థాల్లో ఉంటూ ఉన్నాము. తత్ ఇదం వాక్యం ఆయన చెప్పిన ఏ మాట ఉన్నదో అది అద్య ఇప్పుడు త్వయా నీ చేత సత్యం ఏవ నిజమయ్యింది. అహం నేను మోక్షిత నీ చేత నేను మోక్షం పొందాను. ఏతాః తు మమ వై సఖ్యః చతస్రః అన్యాః జలే స్థితాః కురు కర్మ శుభం వీర ఏతాః సర్వాః విమోక్షయ. కాబట్టి ఇంకా నేనైతే నీ దయ వల్ల బయట పడిపోయాను. ఏతాః మమ సఖ్యః, ఇదిగో నా స్నేహితురాళ్ళున్నారు, చతస్రః ఇంకొక 4 ఉన్నారు, వేరే నీళ్లల్లో ఉన్నారు, పక్కన తీర్థాల్లో. కాబట్టి ఓ వీరుడా, శుభం కర్మ కురు, నువ్వు ఇదే పుణ్యకర్మను అక్కడ కూడా ఆచరించు. ఏతాః సర్వాః విమోక్షయ, వాళ్ళ 4 కూడా నువ్వు బయటపడయి, వాళ్లకు కూడా ముక్తిని ప్రసాదించు అని చెప్పింది. అప్పుడు వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, తతః తాః పాండవ శ్రేష్ఠః సర్వాః ఏవ విశాంపతే తస్మాత్ శాపాత్ అదీనాత్మ మోక్షయామాస వీర్యవాన్. ఆ వీర్యవంతుడు, ఆ పాండవ శ్రేష్ఠుడు, ఆ అదీనాత్మ, ఆయనకి భయం అన్నది లేదు.
దైన్యంతో నిండిన, దిగులుతో ఉన్న, బలహీనమైన మనసు గాదు ఆయన ఆత్మ. ఆయన మనస్సు అదీనము. దైన్యం లేదు. ధైర్యంగా ఉన్న మనసు ఆయనది. అందుకని ఆయనేం జేశాడంటే తతః ఇంకా, ఓ విశాంపతే ఓ జనమేజయ, ఆ వీరుడు వెళ్ళి తాః సర్వాః ఏవ మిగిలిన నలుగురిని కూడా తస్మాత్ శాపాత్ ఆ శాపం నుంచి మోక్షయామాస విడుదల చేశాడు. ఉద్ధాయ చ జలాత్ తస్మాత్ ప్రతిలభ్య వపుః స్వకం తాః తదా అప్సరసః రాజన్ అదృశ్యంత యథా పురా. ఓ రాజన్, ఓ జనమేజయ, తస్మాత్ జలాత్ ఉద్ధాయ ఆ నీళ్లలో నుంచి బయటికొచ్చి స్వకం వపుః ప్రతిలభ్య తమ పూర్వ దేహాలను పొందిన వాళ్ళై తాః అప్సరసః ఆ అప్సరసలందరూ తదా అప్పుడు పురా యథా పూర్వంలాగానే అదృశ్యంత వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. మొసళ్ళ రూపాలు పోయి మళ్ళీ తమ పూర్వ దేహాలను పొంది ఆ విధంగా అప్సర స్త్రీలుగా కనిపిస్తూ ఉన్నారు. తీర్థాని శోధయిత్వా తు తథా అనుజ్ఞాయ తాః ప్రభుః చిత్రాంగదాం పునః ద్రష్టుం మణలూరపురం యయౌ. ఇంక మన ప్రభువు అర్జునుడు ఆ విధంగా తీర్థాన్ని శోధయిత్వా ఆ పంచతీర్థాలను శుద్ధి చేసి తథా అట్లానే తాః అనుజ్ఞాయ ఆ అప్సరసలకు వెళ్ళి రావడానికి సెలవిచ్చి అనుజ్ఞ ఇచ్చిన వాడై మళ్ళీ పునః చిత్రాంగదాం ద్రష్టుం చిత్రాంగదను చూడడం కోసము మణలూరపురానికి యయౌ వెళ్ళాడు. ఈ చిత్రాంగదని పెళ్లి చేసుకోవడం కోసమే ఆయన వాళ్ళ నాన్నగారిని అడిగితే, మా వంశంలో ప్రతి వాళ్లకు ఒకే బిడ్డ కలుగుతుంది. నాకు ఈ అమ్మాయి ఉన్నది. కాబట్టి నువ్వు ఒకవేళ ఆమెను పెళ్లి చేసుకున్నావంటే మీకు కలిగే బిడ్డను నాకు ఇవ్వవలసి ఉంటుంది అని ఆయన ఒక నియమం చెప్తే మన అర్జునుడు ఒప్పుకున్నాడు గదా! ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి మళ్ళీ అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు. అక్కడ తస్యాం అజనయత్ పుత్రం రాజానం బభ్రువాహనం తం దృష్ట్వా పాండవః రాజన్ గోకర్ణం అభితః అగమత్. ఓ రాజన్, ఓ జనమేజయ, మన అర్జునుడికి తస్యాం ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరు బభ్రువాహనుడు. ఆయనను చూసిన తర్వాత, కొడుకు పుట్టిన తర్వాత మన అర్జునుడు మళ్ళీ ఇంకక్కడి నుంచి ఆయన వనవాసాన్ని, తీర్థయాత్రల్ని కొనసాగిస్తూ గోకర్ణం అన్న తీర్థం దగ్గరికి అభితః అగమత్ వెళ్ళాడు. అప్పుడేం జరిగింది అని తర్వాత సుభద్రాహరణ పర్వం అని మొదలవుతూ ఉన్నది. ఇంకొక పర్వ, ఉపపర్వ. సుభద్ర మన కృష్ణుల వారి చెల్లెలు. ఆమెను మన అర్జునుడు పెళ్లి చేసుకోవడము, ఆమె కోసము ఆమె బంధువులందరూ హరణము, హరణము అని సంస్కృతంలో అంటారు. ప్రకృతి హరణము, వికృతి తెలుగులో అరణము అంటారు. మీరు కూడా వినే ఉంటారు. అరణాలు భరణాలు అంటారు. అరణాలు భరణాలు అని అన్నమాట మరి మీలో కొంతమందికి తెలిసి ఉండిండొచ్చు. కొంతమంది ఆ మాట వినకపోతే, ఈ వయసు వాళ్ళకి తెలియకపోతే ఇంకొక మాట కట్నాలు, కానుకలని తెలిసే ఉంటుంది. ఈ అరణాలు భరణాలు ఎందుకుంటాయంటే, అరణము అంటే లేదా హరణము అంటే భాగము అని అర్థం. భాగహరణము అని అర్థం. అంటే మనకు ఒకవేళ ముగ్గురు, నలుగురు పిల్లలున్నారు అంటే, ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని, మనకున్న ఆస్తిలో తలా కాస్త పంచి ఇస్తాం గదా! సమానంగా. ఆ విధంగా ఆస్తులు పంపకాలు చేసినప్పుడు, ఆడపిల్లలకి పెళ్లి అయ్యి వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ భాగాన్ని వాళ్లకు ఇచ్చి పంపడాన్ని హరణం అని పిలుస్తారు. దాన్ని స్త్రీ ధనము అని కూడా అంటారు. స్త్రీ కట్నము అంటారు, లేదా కానుక అంటారు. ఇంతకీ ఆ స్త్రీ ధనము ఆ స్త్రీకి ఉంటుంది. ఎవరైతే పెళ్లి చేసుకుని వెళ్తూ ఉన్నారో ఆ అమ్మాయికి ఆమె జ్ఞాతులు, ఆమె బంధువులు, తల్లిదండ్రులు, అన్న తమ్ముళ్ళు వాళ్ళు ఆమె భాగాన్ని ఆమెకు పంచిస్తారు. కొన్ని కానుకల్ని వాటిని కూడా ఇస్తారు. అవన్నీ ఆ అమ్మాయి కోసమే ఉంటాయి. ఆ వస్తువులను కానీ ఆమెకు వాళ్ళు తన వాళ్ళిచ్చిన ఆస్తులు, భూములు, ధనాలు, ఆభరణాలు, వస్త్రాలు ఏవైనా సరే పరివార దళము
వాహనాలు ఏవైనా ఇవ్వచ్చు. తన జ్ఞాతులు, తన బంధువులంటే అమ్మాయి పుట్టింటి వాళ్ళు, ఆ అమ్మాయికి ధనాలిస్తారు. భూములివ్వచ్చు, బంగారం ఇవ్వచ్చు, వస్త్రాలివ్వచ్చు, పరివారాన్నివ్వచ్చు, ప్రయాణ వాహనాలివ్వచ్చు. ఏవిచ్చినా సరే అవన్నీ ఆ అమ్మాయికుంటాయి. ఆ అమ్మాయి కావాలంటే తన వాళ్ళతోటి తను ఎవరిని పెళ్లి చేసుకున్నదో వాళ్ళందరితో పంచుకోవచ్చు. వాళ్ళందరితో పంచుకుంటూ గూడా ఈ ధనాన్ని ఆమె తన కోసం వాడుకోవడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్లి మళ్ళీ తను చెయ్యి చాచి వాళ్ళేమైనా ఇస్తే తను వాడుకోవడం ఇవన్నీ ఉండకుండా, ఆ అమ్మాయి తన కోసము వాడుకోవడానికి వీలుగా దానాలు చేయొచ్చు, హోమాలు చెయ్యొచ్చు, లేదా ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఏమైనా చేయొచ్చు. ఆమెకిష్టమొచ్చినట్టు ఆమె ధనాన్ని ఆమె వాడుకోవడం కోసమే, ఆమె కోసమే స్త్రీ ధనాన్ని ఇస్తారు. ఆ విధంగా ఇచ్చి పంపించడం అన్న ఘట్టంలోకి, ఆ పర్వలోకి వెళ్తూ ఉన్నాము. ఈ స్త్రీ ధనం గురించి పెళ్లి సమయంలో తల్లిదండ్రులు, ఆమె బంధువులు ఆమెకిచ్చే ధనాన్ని ఏ విధంగా ఆ అమ్మాయి స్త్రీధనాన్ని ఆ అమ్మాయి వాడుకోవచ్చు? ఏ విధంగా ఆ ధనము ఆమె ఎవరిని పెళ్లి చేసుకుందో ఆ ఇంటి వాళ్ళు భర్త గాని, అత్తమామలు, ఆడపడుచులు ఎవరైనా సరే వాళ్ళు వాడుకోవడానికి వీల్లేదు. ఆమె ఒకవేళ ఇస్తే వాళ్ళు పుచ్చుకొని వాడుకోవచ్చు. ఈ పెళ్లి చేస్తున్న సమయంలో ఎవరైతే ఆ అమ్మాయి తరఫు బంధువులున్నారో వాళ్ళు అవతల సైడు ఆ పెళ్లి చేసుకుంటున్న వరుడి వైపు వాళ్ళెవరున్నారో, వరుడి సోదరులకు, తల్లిదండ్రులకు, అటువైపు బంధువులకు ఎవరికైనా సరే ఒకవేళ వీళ్ళేమైనా కానుకలిస్తే వాళ్ళు వాడుకోవచ్చు గానీ, ఆ అమ్మాయికిచ్చినవి మాత్రం అమ్మాయికుంటాయి. ఈ విధంగా చాలా ముఖ్యమైన ధర్మాలు మన మానవ ధర్మశాస్త్రంలో మనుస్మృతిలో రాసిపెట్టారు. అవన్నీ మనం అక్కడ చూసుకుంటూ వచ్చాము. అవెందుకు మళ్ళీ ఇక్కడ చెప్పుకోవాల్సొస్తున్నది అంటే, మన వ్యాసుల వారు ఎవ్వరిని కోటింగ్ చెయ్యరు. మన వ్యాసుల వారు వేదంలో, ఉపనిషత్తుల్లో ఉన్న విషయాల్ని ఆయన కొంత మార్చి కథగా మార్చి, విషయాన్ని మార్చి గాదు. కథగా మార్చి రకరకాల కథల్లో పెట్టి, పాత్రల్లో బెట్టి మనకిస్తూ ఉంటారు. మనకు భగవద్గీత లాంటి ప్రదేశాల్లో ఈజీగా దొరుకుతాయి. ఎన్ని శ్లోకాలు వేదాల్లోని మంత్రాలు డైరెక్ట్‌గా పెట్టేసారు. అప్పుడు గూడా ఆయన పలాని వేదంలో నుంచి, పలానా ఉపనిషత్తుల్లో నుంచి అని ఏమి కోటింగ్ జేయరు. అక్కడి నుంచే వచ్చాయి పూర్తిగా కాబట్టి స్పెసిఫిక్‌గా చెప్పవలసిన పని లేదు. అవి కాక మన వ్యాసుల వారు స్పెసిఫిక్‌గా ఒక్క మనుస్మృతిని మాత్రం రిఫర్ చేస్తారు. అది మానవ ధర్మశాస్త్రం. భారతం మొత్తం దాని మీదే ఆధారపడి ఉన్నది కాబట్టి, ఆయన మనువుని అక్కడక్కడ కోటింగ్ చేస్తుంటారు. అదొక్కటే కోట్ చేస్తారు. మనువు ఉవాచ అని చెప్తుంటారాయన. కాబట్టి అందుకని మనం గూడా మధ్య మధ్యలో మనువుని చూస్తాం. కాక మన శంకర్ల వారు గూడా భగవద్గీతను, ఉపనిషత్తులను మిగిలిన వాటిని ఎంత కోటింగ్ చేస్తారో అంతే విస్తారంగా, విస్తృతంగా మనుస్మృతిలో ఉన్న వాటిని గూడా ఆయన కోటింగ్ జేస్తూ ఉంటారు. కాబట్టి అందుకని అంత శ్రద్ధగా మనం మనుస్మృతిని చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ఎందుకు అంటే సగం అర్థమయ్యి, సగం అర్థం గాక సొంతంగా మనకు నచ్చిన విధంగా విషయాన్ని మార్చుకుని అనర్థాన్ని కొని తెచ్చుకోకుండా, ఉన్న విషయం ఉన్నట్టు అర్థం జేసుకోవడం కోసం మన ధర్మాల్ని మనుషులుగా ఎట్లా మనము ధర్మాల్ని పాటించాలని తెలుసుకోవడం కోసమే ఆ మనుధర్మ శాస్త్రం ఉన్నది. అందుకని చెప్పుకోవాల్సొచ్చింది మధ్య మధ్యలో మనము. ఎందుకు అంటే మన గురువులు మనుస్మృతిని కోటింగ్ చేస్తారు కాబట్టి. సరే ఇంతకది మన సుభద్రను ఆమె పుట్టింటి తరఫు వాళ్ళు అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తూ ఉన్న సమయంలో ఇచ్చిన హరణము గురించిన పర్వ మొదలవుతూ ఉన్నది చూస్తూ వెళ్దాము. వైశంపాయనుల వారు చెప్తూ ఉన్నారు. అందులో పైగా అరణాలు, భరణాలు అన్నాను గదా! అరణం వరకే చెప్పాను నేను. హరణము అంటే భాగహరణం అని చెప్పాను గదా! భరణము అని కూడా అన్నాను గాబట్టి దాని గురించి కూడా చెప్తాను. భరణము అంటే భరించడము అని అర్థం. ఆమె పెళ్లి చేసుకొని వెళ్తూ ఉంటే ఇంకెవరో ఆమెను భరించవలసిన అవసరం లేదు. ఆమెకు కావాలంటే ఇప్పుడు ఈ కాలంలో ఉద్యోగాలు ఎట్లైనా చేసుకుంటారు. లేకపోయినా గూడా వాళ్ళ పుట్టింటి వాళ్ళేమైనా ఇస్తే దానితో ఆమె తన అవసరాల కోసం వాడుకుంటూ ఉండొచ్చు. ఆ విధంగా ఆమె భరణం కోసం, ఆమె తన అవసరాల్ని భరించడం కోసము ఎవ్వరిని యాచించకుండా తను సెల్ఫ్ రిలయంట్‌గా ఉండడం కోసము ఆ విధంగా భరణాలను ఇస్తారు. భరణము అంటే భరించడం కోసం. ఆమెకేమైనా ఖర్చులుంటే ఆ ఖర్చుల్ని ఆమె తనకు తాను భరించడం కోసము ఆ ధనాన్నిస్తారు. ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా, ఇంకొకళ్ళని యాచించకుండా. ఆ కాలంలో ఈ విధంగా ఎప్పుడు రామాయణ కాలంలో గూడా రామచంద్రమూర్తి
మన లక్ష్మణ స్వామి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో "నువ్వు మా అమ్మని చూసుకో" అని రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామికి చెప్తుంటే, "నేను కౌసల్యాదేవిని చూడవలసిన అవసరం లేదన్నయ్య. ఆమె నాలాంటి వాళ్ళని ఒక 1000 మందిని పోషిస్తుంది" అని చెప్తారు. ఎందుకు అంటే ఆమెకు గూడా అరణంగా, భరణంగా ఏవి హరణమొచ్చిందో అవి ఆమెకి చాలా ఉన్నాయి. చాలా ఊళ్ళున్నాయి. వాటన్నిటి పైన ఆమెకి ఆ ప్రాపర్టీ పైన రెంట్స్ అవన్నీ వస్తాయి. పన్నులన్నీ వస్తాయి. వాటితో ఆమె దానాలు చేస్తుంది, పూజలు చేస్తుంది, హోమాలు చేస్తుంది. చాలా మందికి జీతాలవన్నీ ఇస్తుంది కూడా. మనకు రామాయణంలో ఆ విషయం రాసిపెట్టుంది. ఆ విధంగా ఎవరి కాళ్ళ పైన వాళ్ళు నిలబడి ఉండాలి. స్వయం ప్రతిపత్తి అత్యవసరము. ఇంకొకళ్ళ పైన ఆధారపడి ఉండడానికి వీల్లేదు ఆడపిల్లలు. సరే. ఇంతకీ ఆ సుభద్రాహరణ పర్వలోకొస్తున్నాను చూద్దాం. వైశంపాయనుల వారు చెప్తున్నారు మనకు. సహ అపరాంతేషు తీర్థాని పుణ్యాని ఆయతనాని చ సర్వాణి ఏవ ఆనుపూర్వ్యేణ జగామ అమిత విక్రమః. ఆ అమిత పరాక్రమం కలిగిన వాడు సహ మన అర్జునుడు. అపరాన్ ఇంక వేరే తీర్థాలన్నింటిని కూడా ఇంకెన్నో పుణ్యమైన క్షేత్రాలను కూడా మొత్తము వరసబెట్టి క్రమంగా సేవిస్తూ వస్తూ ఉన్నాడు. సముద్రే పశ్చిమే యాని తీర్థాని ఆయతనాని చ తాని సర్వాణి గత్వా సహ ప్రభాసం ఉపజగ్మివాన్. సముద్రానికి, సాగరానికి పశ్చిమ తీరంలో ఉన్న ఏ ఏ తీర్థాలు, క్షేత్రాలున్నాయో వాటిని గూడా మొత్తము ఆయన దర్శించి చివరికి సహ మన అర్జునుడు ప్రభాస తీరానికి జగ్మివాన్ వచ్చాడు. ఈ ప్రభాస తీరంలోనే మన గురువుగారు కృష్ణుల వారు వాళ్ళందరూ ఉంటారు. ప్రభాస దేశం సంప్రాప్తం బీభత్సుం అపరాజితం తీర్థాని అనుచరంతం చ శుశ్రావ మధుసూదనః తతః అభ్యగచ్చత్ కౌంతేయం ద్రష్టుముత్సుకః మాధవః దదృశాతే తదా అన్యోన్యం ప్రభాసే కృష్ణ పాండవౌ. ఇంతకీ మన బీభత్సుడు అపరాజితుడు అర్జునుడు తీర్థాన్ని అనుచరంతం తీర్థాలన్నిట్లో చరిస్తూ తీర్థక్షేత్రాలన్నింట్లో తిరుగుతూ ఇప్పుడు ప్రభాస దేశానికి సంప్రాప్తం వచ్చాడు అని మన మధుసూదనుడు సుశ్రావ విన్నారు. విని తతః ఇంకా ఆయన మన మాధవుడు కౌంతేయుణ్ణి చూడాలన్న కోరికతో అక్కడికి ఆ ప్రభాస తీరానికి అభ్యగచ్చత్ వచ్చారు. కదా ఇంకప్పుడు అన్యోన్యం వాళ్ళిద్దరు కృష్ణ పాండవులు కృష్ణార్జునులిద్దరూ ఆ ప్రభాస తీరంలో ఒకళ్ళనొకళ్ళు దదృశాతే కలుసుకున్నారు, చూసుకున్నారు. తౌ అన్యోన్యం సమాశ్లిష్య పృష్ట్వా చ కుశలం వనే తతః అర్జునం వాసుదేవః తాం చర్యాం పర్యపృచ్ఛత కిమర్థం పాండవా ఇమాని తీర్థాని అనుచరసి ఉత తతః అర్జునః యథావృత్తం సర్వం ఆఖ్యాతవాన్ తదా. ఇంకా తౌ వాళ్ళిద్దరూ అన్యోన్యం ఒకళ్ళనొకళ్ళు సమాశ్లిష్య కౌగిలించుకున్నారు. ఆ అడవిలో కుశలం పృష్ట్వా కుశల ప్రశ్నలు వేసుకున్నారు. తతః ఇంకా మన వాసుదేవుడు మన అర్జునుణ్ణి తాం చర్యాం ఆ వనవాస చర్యను పర్యపృచ్ఛత అడిగాడు. ఓ పాండవ అర్జున, కిమర్థం ఎందుకని ఇమాని తీర్థాన్ని ఈ తీర్థాలన్నింటినీ అనుచరసి ఈ విధంగా వరుసబెట్టి తీర్థాలన్నీ సేవిస్తూ ఉన్నావు అని అడిగాడు. తతః ఇంక మన అర్జునుడు యథావృత్తం ఎందుకు ఈ విధంగా తను వనవాస దీక్ష తీసుకుని వచ్చాడు అని సర్వం ఆఖ్యాతవాన్ మొత్తం చెప్తూ వచ్చాడు మన కృష్ణుల వారికి. తదా ఇంకప్పుడు వాళ్ళిద్దరూ తౌ విహృత్య యథాకామం ప్రభాసే కృష్ణ పాండవౌ మహీధరం రైవతకం వాసాయ ఏవ అభిజగ్మతు. వాళ్ళిద్దరు కృష్ణుడు అర్జునుడు ఆ ప్రభాస తీరంలో ఆ విధంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా సంతోషంగా విహరించారు. తర్వాత వాసాయ కొన్నాళ్ళు అర్జునుడితో పాటు కృష్ణుడు ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకని వాళ్ళిద్దరూ కలిసి అక్కడ ఉండడం కోసము రైవతకం మహీధరం రైవత పర్వతం అని ఒక రైవతం అన్న కొండ ఒకటి ఉన్నది. అక్కడికి అభిజగ్మతు వెళ్ళారు. ఆ రైవతకం అన్న కొండ పైన ఇద్దరేదో నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నారు. ఈలోగా ఏం జరిగిందంటే
తతః కతిపయ అహస్య తస్మిన్ రైవతకే గిరౌ వృష్ణి అంధకానాం అభవత్ సుమహాన్ ఉత్సవః నృపా. ఓ జనమేజయ, నృపా, తతః ఇంకా కతిపయ అహస్య కొన్నాళ్ళకి తస్మిన్ రైవతకే గిరౌ ఆ రైవతక గిరిపైన కొండపైన వృష్ణి, అంధక, భోజ మొదలైన వాళ్ళందరూ కలిసి మన యాదవులందరూ ఒక గొప్ప సుమహాన్ ఉత్సవాన్ని చేసుకుంటూ ఉన్నారు. తత్ర అక్కడ దానం దదుః వీరాః బ్రాహ్మణానాం సహస్రశః భోజ వృష్ణి అంధకాః చ ఏవ మహేః తస్య గిరేః తదా. తదా ఇంకా అక్కడ మన భోజ వంశంలో వాళ్ళు, వృష్ణి వంశంలో వాళ్ళు, అంధక వంశంలోని వాళ్ళు వీళ్ళందరూ గూడా వందల కొద్దీ బ్రాహ్మలకు దానాలన్నీ ఇస్తూ ఉన్నారు. మహేహే భూదానాలు చేస్తూ ఉన్నారు. భూమికి, గిరికి, ఆ పర్వతానికి, ఆ కొండకు గూడా పూజలన్నీ చేస్తూ ఉన్నారు. ఈ వీరాహ ఈ వీరులందరూ ఆ విధంగా దానాలన్నీ చేస్తూ ఉన్నారు. ప్రాసాదైః రత్నచిత్రైః చ గిరేః తస్య సమంతతః సహ దేశః శోభితః రాజన్ దీపవృక్షైః చ సర్వశః. ఓ రాజన్ జనమేజయ, వాళ్ళందరూ ఈ గొప్ప ఉత్సవం చేసుకుంటున్నారు గదా! పెద్ద సంత అంటారు గదా! ఇప్పుడు సంత అంటారు. చిన్న చిన్న పల్లెల్లో ఉన్నవాళ్ళు అట్లా కొండ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, గిరిజనులు వాళ్ళందరూ గూడా పెద్దగా సంతలు చేసుకుంటారు. ఆ కొండంతా చెట్లన్నింటిని అలంకరిస్తారు. కొండంతా అలంకరిస్తారు. చుట్టంతా చిన్న చిన్న షాప్స్ అన్నీ పెట్టుకుంటారు. చాలా సంతోషంగా ఉత్సవం చేసుకుంటారు గదా! ఆ విధంగానే వీళ్ళు కూడా రత్నచిత్రైః ప్రాసాదైః అందమైన నివాస స్థలాలన్నీ, విడిదిళ్ళన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. తస్య గిరేః సమంతతః కొండ చుట్టూ ఆ దేశమంతా ఓ రాజా దీపవృక్షాలతో అందంగా శోభిల్లుతూ ఉన్నది అంతటా. వాదిత్రాణి చ తత్ర స్మ వాదకాః సమవాదయన్ ననృతుః నర్తకాః చ ఏవ జగుః గానాని గాయనాః. అక్కడ తత్ర వాదిత్రాణి వాయిద్యాలన్నీ మ్రోగిస్తూ ఉన్నారు. వాదకాః మృదంగాలు, వీణలు మొదలైనవన్నీ వాయిస్తూ ఉన్నారు. అట్లానే నర్తకాః ననృతుః నర్తకులందరూ నాట్యాలు చేస్తూ ఉన్నారు. గాయనాః గానాని జగుః పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు. నాట్యాలు చేసేవాళ్ళు నాట్యాలు చేస్తూ ఉన్నారు. సంగీత వాయిద్యాలు వాయించేవాళ్ళు సంగీతాలన్నీ మ్రోగిస్తూ ఉన్నారు. అలంకృతాః కుమారాః చ వృష్ణీనాం సుమహౌజసః యానైః హాటక చిత్రాంగైః చంచూర్యంతే స్మ సర్వశః. అక్కడ వృష్ణి వంశంలోని కుమారులందరూ అందంగా అలంకరించుకునే సుమహౌజసః గొప్ప ఓజస్సు, తేజస్సు కలిగిన వాళ్ళు. బంగారంతో వాటితో అందంగా అలంకరించిన యానైః ప్రయాణ వాహనాలతో సర్వశః చుట్టంతా చంచూర్యంతే వాళ్ళు చుట్టూ అందంగా అలంకరించుకుని చిన్న పిల్లలందరూ తిరుగుతూ ఉన్నారు. పౌరాః చ పాదచారేణ యానైః ఉచ్చావచైః తథా సదారాః సానుయాత్రాః చ శతశః సహస్రశః. ఇంకా పౌరులందరూ కొంతమంది నడుస్తూ ఉన్నారు. కొంతమంది ప్రయాణ వాహనాల్లో బండ్లెక్కి వచ్చారు. చిన్నవో, పెద్దవో ఎవరికున్నంత వాళ్ళు. సదారాః భార్యలతో, భర్తలతో వచ్చారు. సానుయాత్రాః అనుచరులతో వచ్చారు. వందలు వేల కొద్దీ చాలా మందని అర్థం. చాలా మంది అక్కడ రైవతక కొండ దగ్గర, గిరి దగ్గర ఉత్సవం చేసుకుంటూ ఉన్నారు. తతః హలధరః క్షీభः రేవతీ సహితః ప్రభుః అనుగమ్యమానః గంధర్వైః అచరత్ తత్ర భారత. ఓ జనమేజయ, తతః మన హలధరుడు, మన బలరాముడు రేవతి సహితుడై ఆ ప్రభువు క్షీభః బాగా మద్యం సేవించి ఉన్నాడు. బాగా తాగి ఉన్నాడు. ఆయన గంధర్వైః అనుగమ్యమానః చక్కగా ఆయన వెంట ఉండి వాయిద్యాలన్నీ మోగిస్తూ, పాటలన్నీ పాడుతూ ఉన్న వాళ్ళందరూ ఆయనతో పాటు తిరుగుతున్నాడు. ఆయన గూడా సంతోషంగా, హ్యాపీగా ఆ కొండ చుట్టూ నాట్యాలున్నాయి, గానాలున్నాయి, అలంకరించుకొని తిరుగుతూ ఉన్నారు. వాహనాల పైన, బండ్ల పైన తిరుగుతూ ఉన్నారు. ఈయన గూడా
అక్కడ చాలా తినడానికి వాటికి ఉన్నాయి గదా! తింటూ ఉన్నాడు, తాగుతూ ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఆయన భార్య రేవతీదేవితో సహా. తథా ఏవ అట్లానే ఆయన ఒక్కడే గాదు. రాజా వృష్ణీనాం ఉగ్రసేనః ప్రతాపవాన్ ఉపగీయమానః గంధర్వైః స్త్రీ సహస్ర సహాయవాన్. వృష్ణి వంశస్థులకు రాజైన ఉగ్రసేనుడు ఆ ప్రతాపవంతుడు కూడా ఆయన భార్యలతో, ఆయన అనుయాయులతో కలిసి అందరూ ఆయన చుట్టూ పాటలన్నీ పాడుతూ ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటే, ఆయన గూడా ఆ చుట్టుపక్కలంతా సంతోషంగా విహరిస్తూ ఉన్నాడు. రౌక్మిణేయః చ సాంబః చ క్షీబౌ సమర దుర్మదౌ దివ్య మాల్యాంబరధరౌ విజహ్రాతే అమరౌ ఇవ. రుక్మిణీ నందనుడు, రుక్మిణీదేవి కొడుకు సాంబుడు వీళ్ళిద్దరూ గూడా క్షీబౌ వీళ్ళు గూడా బాగా తాగి ఉన్నారు. సమర దుర్మదౌ యుద్ధంలో ఇంకా వాళ్ళని ఎదిరించే వాళ్ళు లేదు. దివ్యమైన మాలలు, అంబరాలు, అందమైన పూలమాలలు, చక్కటి వస్త్రాలు అవన్నీ ధరించారు. వీళ్ళు గూడా అమరుల్లాగా, దేవతల్లాగా అక్కడ తిరుగుతూ ఉన్నారు. అక్రూరః సారణః చ ఏవ గదః భానుః విడూరదః నిశటః చారుదేష్ణః చ పృథుః విపృదుః ఏవ చ సత్యకః సాత్యకిః చ ఏవ భంగకార సహచరౌ హార్దిక్యః కృతవర్మా చ ఏ చాన్యే న అనుకీర్తితాః ఏతే పరివృతాః స్త్రీభిః గంధర్వైః చ పృథక్ పృథక్ తం ఉత్సవం రైవతకే శోభాయాం చక్రిరే తథా. తదా ఇంకప్పుడు అక్రూరుడు, సారణుడు, సారణుడెవరు? మన వసుదేవుడికి ఆయన భార్య రోహిణికి కలిగిన కొడుకు. ఈ సారణుడి చెల్లెలు మన సుభద్ర. వసుదేవుడికి, దేవకీదేవికి మన కృష్ణుల వారు జన్మించారు. వసుదేవుడికి, రోహిణీదేవికి మన సారణుడు, సుభద్ర జన్మించారు. ఆయన ఇంతకి సారణుడు. గదుడు, భానుడు, విడూరధుడు, నిశటుడు, చారుదేష్ణుడు, పృథువు, విపృథువు, సత్యకుడు, సాత్యకి, భంగకారుడు, సహచరుడు, హార్దిక్యుడు, కృతవర్మ. ఇంక వీళ్ళే గాదు చాలా మంది ఉన్నారిక్కడ. అందరి పేర్లు రాయలేదు. చాలా మంది మొత్తము అందరూ గూడా ఆ ఉత్సవానికొచ్చారు. ఏతే వీళ్ళందరూ గూడా వాళ్ళ భార్యలతో, వాళ్ళతో పాటు ఉన్న పరివార వర్గంతో వేరు వేరుగా ఆ ఉత్సవాన్ని అందరూ ఆ రైవతకంలో జరుగుతూ ఉన్న ఆ ఉత్సవాన్ని శోభాయమానం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరితో ఆ కొండ ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నది, శోభిల్లుతూ ఉన్నది ఆ సమయంలో. తదా కోలాహలే తస్మిన్ వర్తమానే మహాశుభే వాసుదేవః చ పార్థః చ సహితౌ పరిజగ్మతుః. ఆ విధంగా తదా అప్పుడు ఆ ప్రదేశంలో రైవతకంలో మహా ఉత్సవంలో కోలాహలమంతా సందడిగా ఉంటే, అంత గొప్ప మంగళకరమైన కోలాహలము ఉత్సవం జరుగుతూ ఉండగా, మన వాసుదేవుడు కృష్ణుల వారు, మన పార్థుడు అర్జునుడు కూడా కలిసి వీళ్ళిద్దరూ గూడా అక్కడంతా ఉత్సవంలో తిరుగుతూ ఉన్నారు సంతోషంగా. తత్ర చంక్రమ్యమాణౌ తౌ వసుదేవసుతాం శుభాం అలంకృతాం సఖీ మధ్యే భద్రాం దద్రసుతుః. తదా తదా ఇంక వాళ్ళు తత్ర అక్కడక్కడ తిరుగుతున్నారు వీళ్ళు గూడా ఆ ఉత్సవంలో. అక్కడ వసుదేవ సుత, వసుదేవుడి కూతురు ఆ మంగళమూర్తి భద్ర చక్కగా అలంకరించుకున్నది తన స్నేహితురాళ్ళ మధ్యలో ఆడుకుంటూ ఉంటే వీళ్ళిద్దరికీ కనిపించింది. వీళ్ళిద్దరు ఆమెను చూశారు. దృష్ట్వా ఏవ తాం అర్జునస్య కందర్పః సమజాయత తం తథా ఏకాగ్రమనసం కృష్ణః పార్థం అలక్షయత్ అథ అబ్రవీత్ పుష్కరాక్షః ప్రహసన్ ఇవ భారత వనేచరస్య కిమిదం కామేన ఆలోచ్యతే మనః మమ ఏషా భగినీ పార్థ సారణస్య సహోదరా యది తే వర్తతే బుద్ధిః వక్ష్యామి పితరం స్వయం. తాం దృష్ట్వా ఏవ ఆమెను చూస్తూనే అర్జునుడి యొక్క మనసులో కోరిక కలిగింది. ఆమెను అదే విధంగా ఏకాగ్ర మనసుతో రెప్పవేయకుండా చూస్తూ ఉంటే మన అర్జునుడు, ఆయనను చూసి మన కృష్ణుడు పార్థమలక్షయత్ చూశారు. ఏకాగ్ర చిత్తంతో ఆమెనే తదేకంగా చూస్తూ ఉన్నాడు అర్జునుడు.
అది మన కృష్ణుల వారు చూసి ఆయనతో అర్జునుడితో ఏమంటున్నారంటే, అథ అబ్రవీత్ పుష్కరాక్షుడు ప్రహసన్నివ నవ్వుతూ, వనేచరస్య వనవాసం చేస్తానని చరిస్తున్న వాడివి, అటువంటి వాడికి నీకు కిమిదం ఏమి ఈ కామంతో మనసు కదలడము? వనవాసం చేస్తున్న నీకు కూడా మనసు కదిలిందే అని ముందు నవ్వి, ఆ తర్వాత ఆయన ఏమంటున్నారంటే, ఏషా ఈమె ఓ పార్థ మమ భగిని, నా సోదరి, నా చెల్లెలు. సారణుడితో పాటు పుట్టింది. సారణుడికి చెల్లెలు అంటే వసుదేవుడికి, రోహిణికి కలిగిన కూతురు. యది తే వర్తతే బుద్ధిహి, నీ మనసులో ఒకవేళ ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరిక ఉంటే, నేను స్వయంగా పితరం వక్ష్యామి, మా నాన్నతో మాట్లాడుతాను అని చెప్పాడు. ఇంకప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, దుహిత వసుదేవస్య వాసుదేవస్య చ స్వసా రూపేణ చయేవ సంపన్న కం ఇవ ఏషా న మోహయత్. వసుదేవుడి కూతురు, వాసుదేవుడి చెల్లెలు, రూప సంపద కలిగి ఉన్నది, సంపన్నురాలు. అటువంటి ఆమె ఎవరి మనస్సును మోహింపచెయ్యదు. కృతం ఏవ తు కళ్యాణం సర్వం మమ భవేత్ ధ్రువం. యది స్యాత్ మమ వార్ష్ణేయి మహిషి ఇయం స్వసా తవ. యది ఒకవేళ ఈ వార్ష్ణేయి వృష్ణి వంశంలోని అమ్మాయి, తవ స్వసా నీ చెల్లెలు, అయం ఈమె, మమ మహిషి స్యాత్ ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుని నా భార్య అవుతే, అప్పుడు మమ నాకు సర్వం కళ్యాణం కృతం ఏవ, నాకు మంగళం కలుగుతుంది. ధ్రువం, అనుమానం లేదు. ఒకవేళ నీ చెల్లెలు నా భార్య భవేత్ యది అయ్యిందంటే, నాకు సర్వమంగళాలు కలుగుతాయి. నాకెంతో మంచి జరుగుతుంది. ప్రాప్తౌ తు కః ఉపాయః స్యాత్ తద్బ్రవీహి జనార్దన. ఆస్థాస్యామి తథా సర్వం యది శక్యం నరేణ తత్. జనార్దన, ఆమెను ప్రాప్తించుకోవడం కోసం, ఆమెను భార్యగా పొందడం కోసము కః ఉపాయః స్యాత్, ఏదైనా ఒక ఉపాయం ఉన్నది అంటే తత్ బ్రవీహి, నాకు చెప్తావా? ఒకవేళ యది నరేణ తత్ శక్యం, చెయ్యగలిగి ఉంటే, మనుషులు చేయగలిగింది ఏదైనా ఉంటే, తథా సర్వం ఆస్థాస్యామి, చేస్తాను. నేనేం చెయ్యాలి ఆమెను పెళ్లి చేసుకోవడం కోసము అని అడిగాడు. వైశంపాయనుల వారు ఏమంటున్నారంటే, తతః అర్జునః చ కృష్ణః చ వినిశ్చిత్య ఇతి కృత్యతాం శీఘ్రగాన్ పురుషాన్ రాజన్ ప్రేషయామాసతుః తదా. తతః ఇంకా అర్జునుడు కృష్ణుడు ఈ విధంగా చేస్తే మంచిది అని నిర్ణయించుకున్నారు. కృష్ణుడు నేను మా నాన్నకు చెప్తాను, మా నాన్న అడుగుతాను అని చెప్పారు గదా! ఇటు సైడ్ అర్జునుడిని కూడా అడగాలి గదా! అర్జునుడి సైడ్ గూడా ఆయనకు పెద్దవాడున్నాడు ధర్మరాజు, ఆయన్నడగాలి. అందుకని ఆ విధంగా వాళ్ళిద్దరు నిర్ణయించుకున్నారు. శీఘ్రగాన్ పురుషాన్, వేగంగా వెళ్ళగలిగిన పురుషులను ప్రేషయామాసతుః, పంపించారు ఇంకప్పుడు ధర్మరాజు దగ్గరికి. తత్సర్వం ఇంద్రప్రస్థ గతాయ వై, ఇంద్రప్రస్థానికి వెళ్ళి ధర్మరాజుకి ఈ విషయం చెప్పి రమ్మని వేగంగా వెళ్ళగలిగిన వాళ్ళను పంపించారు. మన మహాబాహుః పాండవః సహా, మన యుధిష్ఠిరుడు శ్రుత్వా ఏవ, వింటూనే సంతోషంగా అనుజజ్ఞే, అంగీకరించాడు, ఒప్పుకున్నాడు. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, వైశంపాయనుల వారు కథ చెప్తున్నారు. ఉషిత్వా తత్ర కౌంతేయః సంవత్సర పరాః క్షపాః పూర్ణే తు ద్వాదశే వర్షే ఖాండవ ప్రస్థం ఆవిశత్. అయితే ఆయనకి ఇంకా కొంచెం ఒక సంవత్సరం కాలం మిగిలి ఉన్నది వనవాసానికి. 12 సంవత్సరాల్లో ఈ విధంగా ఆయన అక్కడక్కడ పుణ్యక్షేత్రాలు, తీర్థాలు సేవిస్తూ ఉంటే 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంకొక సంవత్సరం మిగిలింది. అందుకని తత్ర అక్కడ ఆ రైవతకమన్న పర్వతం దగ్గరే మన కౌంతేయుడు అర్జునుడు ఒక అపరాహ క్షపాహ, మిగిలిపోయిన క్షపాహ అంటే రాత్రులు, ఇంకెన్ని రోజులు అక్కడ ఉండాలో ఆ సంవత్సర కాలము ఉషిత్వ అక్కడే నివసించి, ద్వాదశే వర్షే పూర్ణేతు, 12 సంవత్సరాలు పూర్తవ్వగానే ఖాండవ ప్రస్థం ఆవిశత్, మళ్ళీ ఖాండవ ప్రస్థంలోకి ప్రవేశించాడు.
శ్రుత్వా తు పుండరీకాక్షः సంప్రాప్తం స్వపురోత్తమం అర్జునం పాండవశ్రేష్టం ఇంద్రప్రస్థగతం తదా. తదా ఇంకప్పుడు మన పాండవ శ్రేష్ఠుడు అర్జునుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. తన స్వపురానికి వెళ్ళిపోయాడు అని తెలుసుకుని మన పుండరీకాక్షుడు కృష్ణుల వారు ఆ విషయం శృత్వా విని, ఇంకొక సంవత్సర కాలం ఉండే అక్కడ. ఆ సంవత్సరం అక్కడే ఉన్నాడు. ఆ రైవతకమన్న కొండపైన మన అర్జునుడు. ఆ 12 సంవత్సరాలు పూర్తవగానే ఆయన ఖాండవ ప్రస్థానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాడు అని విని మన కృష్ణుల వారు ఆజగామ విశుద్ధాత్మ సహ రామేణ కేశవః వృష్ణి అంధక మహామాత్రైః సహ వీరైః మహారథైః భ్రాతృభిః చ కుమారైః చ యోధైః చ శతశః వృతః సైన్యేన మహతా శౌరిః అభిగుప్తః పరంతపః తత్ర దానపతిః ధీమాన్ ఆజగామ మహాయశాః అక్రూరః వృష్ణివీరాణాం సేనాపతిః అరిందమః. ఇంకా మన విశుద్ధాత్మ కేశవః మన కృష్ణుల వారు రామేణ సహా బలరాముడితో పాటు కలిసి ఆజగామ వచ్చారు మన ఖాండవ ప్రస్థానికి. వృష్ణి, అంధక వంశాల్లోని మహామంత్రులతో, వీరులతో, మహారథులతో అందరితో కలిసి బయలుదేరారు. తన సోదరులతో, కుమారులతో, యోధులతో చాలా మంది వెంట రాగా సైన్యంతో, గొప్ప సైన్యంతో మన శౌరి, మన శూరుడి వంశంలోని మన కృష్ణుల వారు ఆ పరంతపుడు వాళ్ళందరూ ఆయన్ని రక్షిస్తూ ఉండగా, రక్షించవలసిన అవసరం లేదు కానీ సైన్యంతో సహా ఆయన బయలుదేరారు. తత్ర అక్కడ మన దానపతి దానాలు చేయడంలో గొప్పవాడు, ధీమంతుడు, బుద్ధిమంతుడు, మహాయశోమూర్తి అక్రూరుడు, వృష్ణి వీరులకు సేనాపతి అరిందముడు, శత్రుమర్దనుడు ఆయన కూడా ఆజగామ బయలుదేరి వచ్చాడు. అనాదృష్టిః మహాతేజాః ఉద్ధవః చ మహాయశాః సాక్షాత్ బృహస్పతేః శిష్యః మహాబుద్ధిః మహాయశాః. మన అనాదృష్టి కూడా ఆ గొప్ప తేజోమూర్తి, మహాయశోమూర్తి ఉద్ధవుడు. ఈ ఉద్ధవుడు ఎవరు? గొప్ప బుద్ధి కలిగిన వాడు, గొప్ప యశస్సు కలిగిన వాడు, సాక్షాత్తుగా బృహస్పతి యొక్క శిష్యుడు. వీళ్ళు కూడా బయలుదేరొచ్చారు. సత్యకః సాత్యకిః చ ఏవ కృతవర్మా చ సాత్వతః ప్రద్యుమ్నః చ ఏవ సాంబః చ నిశటః శంకుః ఏవ చ చారుదేష్ణః చ విక్రాంతః ఝిల్లీ విప్రుదుః ఏవ చ సారణః చ మహాబాహుః గదః చ విదుషాంబరః ఏతే చ అన్యే చ బహవః వృష్ణి భోజ అంధకాః తథా ఆజగ్ముః ఖాండవ ప్రస్థం ఆదాయ హరణం బహు. సత్యకుడు, సాత్యకి, కృతవర్మ, సాత్వతుడు, సాత్వత వంశంలోంచి వచ్చిన కృతవర్మ, ప్రద్యుమ్నుడు, సాంబుడు, నిశటుడు, శంకువు, చారుదేష్ణుడు, విక్రాంతుడు, ఝిల్లి, విప్రుదుడు, సారణుడు, మహాబాహు, ఈ గొప్ప పరాక్రమం కలిగిన సారణుడు, గదుడు, ఈయన జ్ఞానుల్లో శ్రేష్ఠుడు. వీళ్ళే కాదు చాలా మంది, ఎంతో మంది వృష్ణి, భోజ, అంధక వంశాల వాళ్ళందరూ కూడా హరణం, బహుహరణం, ఎంతో హరణాన్ని, కానుకలను పుచ్చుకుని ఆమె కోసము, మన సుభద్ర కోసము హరణాన్ని పుచ్చుకుని ఖాండవ ప్రస్థానికి ఆదాయ అవన్నీ తీసుకుని ఆజగ్ముహు బయలుదేరి వచ్చారు. తతః యుధిష్ఠిరః రాజా శ్రుత్వా మాధవం ఆగతం ప్రతిగ్రహార్థం కృష్ణస్య యమౌ ప్రస్థాపయత్తదా. తతః ఇంక మన యుధిష్ఠిరుడు రాజుగారు కృష్ణుల వారు వచ్చారని శృత్వా విని కృష్ణుణ్ణి ఎదుర్కొని సగౌరవంగా తోడుకుని రావడం కోసము యములను, మన నకుల సహదేవులను ప్రస్థాపయత్ పంపించాడు. తాభ్యాం ప్రతిగృహీతం తద్వృష్ణి చక్రం సమృద్ధిమత్ వివేశ ఖాండవ ప్రస్థం పతాకాధ్వజ శోభితం. ఇంకా వాళ్ళని ఎదురు వెళ్ళి ఆహ్వానించి తీసుకుని వస్తూ ఉంటే వాళ్ళతో పాటే ఆ వృష్ణి చక్రం మొత్తము, ఆ వృష్ణి వంశంలోని వాళ్ళందరూ కూడా సమృద్ధిమత్, సమృద్ధిగా ఉన్న పతాకాలతో, ధ్వజాలతో శోభిల్లుతున్న ఖాండవ ప్రస్థంలోకి ప్రవేశించారు. సిక్త సమృష్ట పంధానం పుష్ప ప్రకర శోభితం చందనస్య రసైః సీతైః పుణ్యగంధైః నిషేవితం. సిక్తము, సమృష్టము, పంథాలంటే మార్గాలన్నీ
నీళ్లు చల్లి ఊడ్చి శుద్ధి చేసి ఉంచారు. పూలమాలలతో అలంకరించారు. మంచి గంధాలతో చల్లగా సువాసనలు వెదజల్లుతూ ఉన్న గంధాలన్నీ అక్కడ రహదారుల వెంట చిలకరించారు. దహ్యత అగరుణా చయేవ దేశే దేశే సుగంధిన సుసంహృష్ట జనాకీర్ణం వణిక్భిః ఉపశోభితం. ప్రతి ప్రదేశంలో అంతటా మన ఖాండవ ప్రస్థమంతా సుగంధభరితమైన అగరు ధూపాలన్నీ వెలిగించారు. అక్కడ వణిక్కుల మార్గాలన్నీ, ఆ ప్రాంతాలన్నీ కూడా జనాలతో, ఆ అంగళ్ళు బజార్లు ఉన్న ప్రాంతాలన్నీ గూడా మనుషులతో కిక్కిరిసి ఉన్నాయి, శోభిల్లుతూ ఉన్నాయి. ప్రతిపేదే మహాబాహుః సహ రామేణ కేశవః వృష్ణి అంధక మహాభోజైః సంవృతః పురుషోత్తమః సంపూజ్యమానః పౌరైః చ బ్రాహ్మణైః చ సహస్రశః వివేశ భవనం రాజ్ఞః పురందర గృహోపమం. ఇంక మన కేశవుడు రాముడితో సహా, బలరాముడితో సహా ఆ మహాపరాక్రమవంతుడు వృష్ణి, అంధక, మహాభోజ వంశాల నుంచి వచ్చిన వాళ్ళందరితో కలిసి మన పురుషోత్తముడు బయలుదేరి ఆ పురంలోకి ప్రవేశించారు గదా! అక్కడ పౌరుల చేత గొప్పగా పూజింపబడుతూ ఉన్నారు. బ్రాహ్మలందరూ ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. ఈలోగా పురందర గృహోపమం, ఏదో ఇంద్రుడి భవంతిలాగా ఉన్న మన ఇంద్రప్రస్థంలోకి, రాజుగారి అంతఃపురంలోకి ప్రవేశించారు. యుధిష్ఠిరః తు రామేణ సమాగచ్చత్ యథావిధి మూర్ధ్ని కేశవమాఘ్రాయ పరిష్వజత బాహునా. మన యుధిష్ఠిరుడు ధర్మరాజు, రాముడు బలరాముడు తనకు సమవయస్కుడై ఉండొచ్చు కాబట్టి యథావిధి సమాగచ్చత్, ఏ విధంగా ఆయనకు అతిథి మర్యాదలు చేయాలో అట్లా చేశాడు. అట్లానే కేశవుడు చిన్నవాడు, మరి ధర్మరాజు కన్నా కూడా కృష్ణుడు చిన్నవాడు కాబట్టి ఆయనకు ముద్దు పెట్టుకుని ఆయన్ని కౌగిలించుకున్నాడు 2 చేతులతో. తం ప్రీయమాణం కృష్ణః తు వినయేన అభ్యపూజయత్ భీమంచ పురుష వ్యాఘ్రం విధివత్ ప్రత్యపూజయత్. మన కృష్ణుడు కూడా మన ధర్మరాజుని ఎంతో సంతోషపరుస్తూ వినయంగా ఆయనను గౌరవించి పలకరించాడు. మన పురుష శ్రేష్ఠుడు భీముడు, ఆయన కూడా పెద్దవాడు. మన గురువుగారి కన్నా కూడా భీముడు పెద్దవాడు కాబట్టి ఆయన్ని కూడా పెద్దవాడిని ఎట్లా పలకరించాలో అట్లా పలకరించాడు. తాంశ్చ వృష్ణి అంధక శ్రేష్ఠాన్ ధర్మరాజః యుధిష్ఠిరః ప్రతిజగ్రాహ సత్కారైః యథావిధి యథోపగం. తాన్ వాళ్ళందరినీ, ఆ వృష్ణి అంధక శ్రేష్ఠులందరినీ మన ధర్మరాజు యుధిష్ఠిరుడు ఆహ్వానించాడు, సత్కరించాడు. యథావిధి, యథా ఉపగం, వాళ్ళు ఎట్లా వచ్చారో అట్లా, ఏ విధంగా ఎవరెవరిని ఎట్లా గౌరవించాలో అట్లా గౌరవించాడు. గురువత్ పూజయామాస కాంశ్చిత్ కాంశ్చిత్ వయస్యవత్ కాంశ్చిత్ అభ్యవత్ ప్రేమ్ణా కైశ్చిత్ అపి అభివాదితః. కాంశ్చిత్, కొంతమందిని గురువులుగా, పెద్దలుగా గౌరవించాడు, తనకన్నా వయసులో పెద్దలైతే. కొంతమంది వయస్యవత్, తన స్నేహితులుగా పలకరించాడు, తన వయస్సు వాళ్ళని. కొంతమందిని ప్రేమగా పలకరించాడు, తనకన్నా వయసులో చిన్నవాళ్లను. కొంతమంది చేత ఆయన పలకరించబడ్డాడు. ఆ విధంగా పలుకులన్నీ అవుతూ ఉన్నాయి, పలకరింపులన్నీ. తతః దదౌ వాసుదేవః జన్యార్థే ధనం ఉత్తమం హరణం వై సుభద్రాయాః జ్ఞాతిదేయం మహాయశాః. మన మహాయశమూర్తి జ్ఞాతులు, బంధువులిచ్చే, పుట్టింటి వాళ్ళిచ్చే హరణం ఏదున్నదో అరణము, దాన్ని సుభద్ర కోసము ఉత్తమమైన ధనాన్ని జన్యార్థం, జన్యార్థం అంటే పెళ్లిలో ఇచ్చే కానుక, దాన్ని మన వాసుదేవుడు దదౌ ఇచ్చాడు. ఏవి అంటే రథానాం కాంచనాంగానాం కింకిణీ జాల మాలినాం చతుర్యుజాం ఉపేతానాం సూతైః కుశల సమ్మతైః సహస్రం ప్రదదౌ కృష్ణః గవాం అయుతమ్యేవ చ శ్రీమాన్ మాధురదేశ్యానాం దోగ్రీణాం పుణ్యవర్చసాం వడవానాం చ శుభ్రాణాం చంద్రాంశు సమవర్చసాం దదౌ జనార్దనః ప్రీత్యా సహస్రం హేమభూషణాం. రథాలను బంగారంతో అలంకరించిన
ఏదో చిరుగంటలతో ఉన్న 4 గుర్రాలను పూంచిన సూతులతో పాటు, రథ సారథులతో పాటు ఉన్న ఒక 1000 రథాలను కృష్ణుడు మన ద్రౌపదీదేవి కోసము అక్కడ వీళ్ళకు మన పాండవులకు ఇచ్చాడు. అట్లానే అయితం ఏవ గవాం అన్నే కొన్ని వేల గోవులనిచ్చాడు మన శ్రీమంతుడు. మధుర దేశం నుంచి వచ్చిన గొప్ప వర్చస్సుతో ఉన్న పాలిచ్చే పాడి ఆవులవన్నీ. అట్లానే శుభ్రమైన, స్వచ్ఛమైన ఆడ గుర్రాలను ఏదో చంద్రుడిలాగా ప్రకాశిస్తున్న ఈ తెల్లటి గుర్రాలనిచ్చాడు. అట్లానే మన జనార్దనుడు ప్రీతిగా బంగారంతో అలంకరించబడ్డ గుర్రాలను ఇచ్చిన తర్వాత తథా ఏవ అశ్వతరీణాంచ దాంతానాం వాతరంహసాం శతాని అంజనకేశీనాం శ్వేతానాం పంచ పంచచ. అట్లానే అశ్వతరిలు అంటే గాడిదలను కూడా బలంగా ఉన్నవి, వేగంగా నడవగలిగినవి అటువంటివి ఒక 100 గాడిదలను వాటిని కంచర గాడిదలను వాటిని ఇచ్చాడు. ఆ తర్వాత మన సుభద్రకు పరిచర్యలు చేయడం కోసము ఆడపిల్లల్ని చాలా మందిని ఆమెకు చెలికత్తెలుగా ఇచ్చాడు. వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు అంటే అంజనకేశినాం నల్లటి వెంట్రుకలతో ఉన్నారు అంటే వయస్సులో ఉన్నారు అని అర్థము. తెల్లగా ఉన్నారు. తర్వాత స్నాపన ఉత్సాదనే చెయ్యేవా సుభద్రకు స్నానం చేయించడము, ఆమెకు నలుగు పెట్టడము ఇటువంటి వాటి కోసము సుయుక్తం బాగా ఆ పనులన్నీ అలంకారాలు చేయగలిగిన అమ్మాయిలను, మంచి వయస్సులో ఉన్న వాళ్ళను, స్త్రీలను గౌరాణ మంచి వర్ణంతో చక్కగా అందంగా ఉన్నారు. చక్కటి వస్త్రాలు ధరించారు. చక్కటి వర్చస్సుతో ఉన్నారు. అటువంటి వాళ్ళను పైగా ఆమెకు అందంగా అలంకరించడానికి, జడలు వేయడానికి, స్నానాలు చేయించడానికి నలుగులు పెట్టి ఇవన్నీ వీటి కోసము. ఆ అమ్మాయిలు పైగా అందంగా అలంకరించుకున్నారు. మంచి వస్త్రాలు ధరించారు. వాళ్లకు చక్కగా సువర్ణ శత కంఠీనాం వాళ్ళ మెడల్లో కాసుల పేర్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ మెడలో ఒక్కొక్క 100 కాసులు. వాళ్లకు కూడా ఏమి అవసరాలొచ్చినా సరే ఎవరిని అడగవలసిన అవసరం లేదు. ఆ పరివారం ఎవరున్నారో వాళ్లకు అసలు మన సుభద్ర ఆమెకున్న ధనం నుంచి వాళ్ళకి జీతాలు అవన్నీ ఇవ్వచ్చు. కానీ ఎందుకైనా మంచిదని ముందే ఇచ్చి పంపించారు మన కృష్ణులవారు, మన జ్ఞాతులందరూ. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు. మంచి వయసులో ఉన్నారు. చక్కగా పని చేయగలిగిన వాళ్ళు. మంచి వస్త్రాలవి ధరించారు. పరిచర్యాసు దక్షాణాం ప్రదదౌ పుష్కరేక్షణః. పరిచర్యలు చేయడం కోసం మంచి దక్షత కలిగిన వాళ్ళను మన పుష్కరేక్షణుడు ఆ విధంగా ఇచ్చాడు. అంతేకాదు కృతాకృతస్య ముఖ్యస్య కనకస్య అగ్నివర్చసః మనుష్య భారాన్ దాసార్హః దదౌ దశ జనార్దనః. ఇంకా మన జనార్దనుడు ఎంత ధనాన్ని ఇచ్చాడంటే మనుష్య భారాన్ని, ఒక మనిషి ఎంత బరువు ఉంటాడో అంత బరువు తూగే, అవి కూడా ఒక మనిషి కాదు 10 మంది మనుషులు ఎంత బరువు ఉంటారో అంత బరువు బంగారాన్ని, ఆ బంగారం ఆ కనకం కూడా ఎట్లాంటిది శ్రేష్టమైన బంగారము, కృతము అకృతము. కృతము అంటే ఆభరణాలు అవన్నీ తయారు చేసినవి, అకృతము అంటే ఇంకా బంగారపు ముద్దలు, గోల్డ్ బార్స్. వాటన్నింటినీ కూడా ఆయన దదౌ ఇచ్చారు. మన దాసార్హుడు మన జనార్దనుడు మన వాళ్ళకి కానుకలుగా. గజానాం తు ప్రభిన్నానాం త్రిధా ప్రస్రవతాం మదం గిరికూట నికాశానాం సమరేషు అనువర్తినాం క్లుప్తానాం పటు ఘంటానాం వరాణాం హేమమాలినాం హస్త్యారోహైః ఉపేతానాం సహస్రం సాహసప్రియః రామః పాదగ్రాహణికం దదౌ పార్థాయ లాంగలే ప్రీయమాణః హలధరః సంబంధ ప్రీతిం ఆవహన్. ఇంకా మన లాంగూలం అంటే హలాన్ని ధరించినవాడు, నాగలి పట్టుకునేవాడు హలధరుడు మన రాముడు బలరాముడు పార్థాయ అర్జునుడికి ఏమేమి ఇచ్చాడంటే సంబంధ ప్రీతిమావహన్. ఈ సంబంధం అంటే తన చెల్లెల్ని అర్జునుడికిచ్చి పెళ్లి చేయడం ఆయనకి ఎంత సంతోషం అంటే ఆ సంబంధం కలుపుకోవడము. అందుకని ఆయన ప్రియమాణః ఎంతో సంతోషించిన వాడై
వీళ్ళకు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఏనుగులనిచ్చాడు. ఎట్లా అంటే, అవి ప్రభిన్నానాం త్రిధా ప్రస్రవతాం మదం, బాగా మదించిన ఏనుగులు, మదపుటేనుగులను గిరికూట నికాశానాం, ఏదో పర్వతాల్లాగా ఉన్నాయవి. సమరేషు అనివర్తినాం, యుద్ధంలో వెనక్కి తిరిగేదే లేదు అటువంటివి. క్లుప్తానాం పటు ఘంటానాం, గంటలు గూడా గట్టి ఉన్నాయి ఆ మదపుటేనుగులకు. వరాణాం శ్రేష్టమైనవి, హేమమాలినాం బంగారంతో అలంకరించబడ్డవి. హస్త్యారోహైః పాదగ్రాహణికం, అవెట్లా ఉన్నాయంటే, ఆ ఏనుగుల పైకి ఎక్కడానికి, పట్టుకోవడానికి చేతులతో పట్టుకుని ఎక్కడానికి తాళ్ళవన్నీ గూడా బంగారు తాళ్ళన్నీ కట్టారు. అట్లానే ఆ పైన ఎక్కి కూర్చున్నాక కాళ్ళు పెట్టుకోవడానికి పాణిగ్రాహాలు కూడా, సాడిల్స్ అంటాం గదా! సాడిల్స్ అవన్నీ ఉన్నాయి. ఆ రకంగా ఒక 1000 మదపుటేనుగులను సాహస ప్రియుడు మన బలరాముడు పార్థుడికి దదౌ ఇచ్చాడు. సహ మహాధన రత్నౌగః వస్త్రకంబళ ఫేనవాన్ మహాగజం మహాగ్రాహః పతకాశైవల ఆకులః పాండుసాగరమావిద్దః ప్రవివేశ మహానదః పూర్ణం ఆపూరయన్తేషాం ద్విషశోకావహః అభవత్. సహ మహాధనం ఎట్లా ఉన్నది అంటే, ఇంక మన యాదవులు తీసుకునొచ్చి పాండవులకి ఇచ్చిన ధనం ఎట్లా ఉన్నది అంటే, మహానదిలాగా పొంగిందింక. మహాధనాలతో, రత్న రాసులతో ఎట్లా ఉన్నది అంటే, అసలు ఈ వీళ్ళు తీసుకొచ్చిన హరణము ఒక మహానది అయితే, ఆ ధనాలు, ధనరాశులు, రత్నరాశులన్నీ నీళ్ళనుకుందాము. వాళ్ళు తీసుకొనొచ్చిన వస్త్రాలు, కంబళ్ళు ఇవన్నీ గూడా ఫేనము, నురుగనుకుందాము. ఆ నదిలో నురుగనుకుందాము. మహాగజాలు ఈయనేవో ఒక 1000 గజాలు అవన్నీ ఇచ్చాడు గదా! ఏనుగులు. ఇవన్నీ పెద్ద పెద్ద మొసళ్ళనుకుందాం అందులో, ఆ నదిలో. పతాకాలు, జెండాలవన్నీ ఉన్నాయి గదా! అవన్నీ శైవలాలనుకుందాము. అంటే నాచు. ఆ నదిలో ఉన్న నాచనుకుందాము. బాగా దట్టంగా ఉన్న ఆకులమైన నాచు. ఆ విధంగా వీళ్ళేమో, పాండవులేమో సాగరంలాగా ఉంటే, పాండవుల దగ్గర ఆల్రెడీ బోలెడు ధనమున్నది. అది ఆల్రెడీ సముద్రంలాగా ఉంటే, మన వాళ్ళు యాదవులు పెద్ద నదిలాగా తీసుకొనొచ్చి సముద్రంలో కలిపేశారు ఆ ధనాన్ని. ఆ విధంగా ఒక పెద్ద పాండు ధనము అన్న, పాండవుల ధనము, సంపద అన్న సముద్రంలో, మన యాదవులు తీసుకొచ్చిన ధనమంతా మహానదిలాగా వచ్చి ప్రవేశించేసరికి, ఆ పూర్ణం అపూరయన్, అసలే నిండి ఉన్న ఆ సముద్రం ఇంకా పూర్తిగా నిండిందిట. ఎట్లా అంటే, తేషాం ద్విషత్, వాళ్ళ యొక్క ద్వేషులు, పాండవులను ద్వేషించే వాళ్లకు శోకం కలిగేంత గొప్పగా వీళ్ళ ధనాన్ని తీసుకొచ్చి, వాళ్ళ ధనంలో వీళ్ళ సంపదని వాళ్ళ సంపదనలో కలిపేశారని చెప్తూ ఉన్నారు. ప్రతిజగ్రాహ తత్సర్వం ధర్మరాజః యుధిష్ఠిరః పూజయామాస తాన్శ్చయేవ వృష్ణి అంధక మహారథాన్. మన ధర్మరాజు యుధిష్ఠిరుడు ఆ మొత్తాన్ని పుచ్చుకున్నారు. చాలా గౌరవించారు మన వృష్ణి అంధక మహారథులందరినీ. తే సమేతాః మహాత్మానః కురు వృష్ణి అంధకోత్తమాః విజహ్రుః అమరావాసే నరాః సుకృతినః యథా. ఇంకా ఆ మహాత్ములందరూ, కురువంశంలోని మన పాండవులందరూ, వృష్ణి అంధక వంశాల్లోని వీళ్ళందరూ కూడా, మన యాదవులందరూ తే సమేతాః అందరూ కలిసి, ఏదో అమరావాసము, స్వర్గంలో పుణ్యం చేసుకున్న జనులెట్లా విహరిస్తారో అట్లా భోగాలన్నీ అనుభవిస్తూ అక్కడ విజహ్రుః తిరుగుతూ ఉన్నారు. తత్ర తత్ర మహాపానైః ఉత్కృష్ట తలనాదితైః యథా యోగం యథా ప్రీతిః విజహ్రుః కురు వృష్ణయః. అక్కడక్కడ చక్కగా పానీయాలన్నీ, మద్యాలన్నీ సేవిస్తూ, చప్పట్లు కొడుతూ, సంతోషంగా, ఉత్సాహంగా, వాళ్ళకి ఇష్టమొచ్చిన విధంగా ప్రీతిగా మన కౌరవులు, వృష్ణి వంశంలో వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు. ఏవం ఉత్తమ వీర్యాః తే విహృత్య దివసాన్ బహూన్ పూజితాః కురుభిః జగ్ముః పునః ద్వారవతీం పురీం. ఈ విధంగా వీరులందరూ ఎన్నో రోజులు కలిసి ఇట్లా అక్కడంతా విహరించారు.
కౌరవుల చేత గొప్పగా పూజింపబడిన వాళ్ళై మళ్ళీ వాళ్ళందరూ తిరిగి మన వృష్ణి వంశంలోని వాళ్ళు ద్వారవతీంపురీం ద్వారకా నగరానికి జగ్ముహు తిరిగి వెళ్తూ ఉన్నారు. రామం పురస్కృత్య యయుః వృష్ణి అంధక మహారథాః రత్నాని ఆదాయ శుభ్రాణి దత్తాని కురుసత్తమైః. మన రాముణ్ణి ముందు పెట్టుకుని వృష్ణి అంధక మహారథులందరూ రత్నాలు, మంచి చక్కటి స్వచ్ఛమైన రత్నాలను, వాటిని చాలా గొప్ప కానుకలను మన కురుసత్తములు కూడా మన వృష్ణి అంధక మహారథులకి ఇచ్చారు. వాటన్నింటినీ, ఆ కానుకలన్నింటినీ పుచ్చుకుని మన వాళ్ళందరూ ద్వారకకు బయలుదేరారు బలరాముడితో సహా. వాసుదేవ తు పార్థేన తత్రైవ సహ భారత ఉవాస నగరే రమ్యే శక్రప్రస్థే మహామనాహ. ఆ మహా మనసు కలిగిన వాడు మన వాసుదేవుడు కృష్ణుల వారు పార్థేన సహా అర్జునుడితో పాటు అక్కడే ఆ రమ్యమైన శక్రప్రస్థము లేదా ఇంద్రప్రస్థం అన్న నగరంలోనే ఉంటూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ, పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ కృష్ణుల వారు మాత్రం అర్జునుడితో పాటు అక్కడే ఉన్నారు అన్న చోట ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. ఇంకా తర్వాత ఏం జరిగింది ఏమి అని ఇంకా కథ నడుస్తూ ఉంటుంది, చూస్తూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.